ఆదిలాబాద్ పట్టణంలోని హమాలీవాడలో శ్రీ మార్కండేయ జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం వేద పండితులు వేద మంత్రోచ్చరణల నడుమ మహారుద్రాభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాల అనంతరం పల్లకి ఊరేగింపు చేపట్టారు. ఆ తర్వాత వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ నిర్వాహకులు, కాలనీ వాసులు సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మార్కండేయ జయంతి ఉత్సవం నేపథ్యంలో కాలనీతో పాటు పురవీధుల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తిభావం వెల్లివిరిచింది. ఉత్సవ విగ్రహంతో చేపట్టిన ఈ ఊరేగింపులో మహిళలు, మార్కండేయ భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భక్తి పాటలు పాడుతూ ఆడుతూ సందడి చేశారు. పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచికట్ల ఆసమ్మ ఈ ఉత్సవంలో పాల్గొని తోటి మహిళలతో కలిసి ఆడిపాడి వారిని ఉత్సాహపరిచారు. ఈ ఉత్సవ కార్యక్రమాల్లో కాలనీ వాసులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, మార్కండేయ భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత దశాబ్ద కాలం నుంచి వివిధ యాజమాన్యాల కింద నడపబడుతున్నటువంటి గురుకులాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్లోని బోధకు చెందిన గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో బోధనేతర సిబ్బంది అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. వెంటనే బదిలీలు చేపట్టాలని, అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కొత్త నియామకాల కంటే ముందే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు చేపట్టాలని, లేని ఎడల సీనియారిటీ కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, కళాశాలకు కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అన్ని యాజమాన్యాల గురుకులాల్లో ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. విద్యార్థుల ప్యాకెట్ మనీ ఛార్జీలు కూడా పెంచాలని పేర్కొన్నారు. ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే కోరుతూ ఈరోజు గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఉద్యోగి కూడా నల్ల బ్యాడ్జీని ధరించి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గత 7.5 సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వాళ్ళు 7 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వినియోగించేది ఏమంటే, ముందుగా ట్రాన్స్ఫర్స్, బదిలీలు చేపట్టిన ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలని, మరియు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా గురుకులాల యొక్క సిబ్బందికి ప్రభుత్వం యొక్క జీవోలన్నీ కూడా ఎటువంటి ప్రత్యేక సర్కులర్ అనుమతులు అవసరం లేకుండా వెంటనే అమలయ్యేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సాధ్యమైన త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి గురుకుల జేఏసీ తరఫున మేమందరము ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల ఆదిలాబాద్ నుంచి మేమందరం కూడా ముక్త కంఠంతో